ఒకసారి అయితే మన దగ్గర అయితే సార్ అయితే ఉండడం జరిగింది. సార్ని అడిగి ఒక యూజ్డ్ కారు వాళ్ళు తీసుకునే ముందు ఏ ప్రాసెస్ అనేది ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ పేరు? శ్రీధర్ సార్ నా పేరు. మీరు ఇందులో ఏం రోల్ చేస్తూ ఉంటారండి? నేను ఎవాల్యుయేటర్ ఇంజనీర్ సార్. ఎవాల్యుయేటర్ ఇంజనీర్. ఓకే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? సార్ నేను మారుతి సుజుకిలో ఫస్ట్ చేశాను యాజ్ ఏ టెక్నీషియన్ అండ్ ఫ్లోర్ కోఆర్డినేటర్, ఫైనల్ ఇన్స్పెక్టర్ చేశాక స్పినిలో జాయిన్ అయ్యాను అనమాట. నేను వచ్చేసి వెహికల్ వాల్యుయేషన్ చేస్తాను. వెహికల్ యొక్క యాక్సిడెంట్ హిస్టరీ, రీపెయింటెడ్, టైర్స్, సస్పెన్షన్, ఫ్లడెడ్, యాక్సిడెంట్, ఇంజన్ రిపేర్, సస్పెన్షన్. We'll check the every points in the 200 check points. First we will check the vehicle. We will check the vehicle ownership. Which state vehicle, which condition, which kilometer, how many kilometers we will drive. అది చెక్ చేశాక మనము ప్రైస్ అనేది వెబ్సైట్లో ప్రైస్ ఉంది అప్రాక్సిమేట్లీ ఇంత నుంచి ఇంత. కస్టమర్ విల్ బుక్ ద ఇన్స్పెక్షన్, హబ్ ఇన్స్పెక్షన్, హోమ్ లొకేషన్. We have the two options, hub inspection and home location inspection. The nearby customers and outstation customer will be come to the Uppal hub near to. We have the 4 branches in Hyderabad. Near to Uppal hub we will show. We'll check the vehicle first all. ఒకసారి అయితే మనం ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక కార్ తీసుకొని వచ్చారు, వాళ్ళు కార్ సేల్ చేయడానికి. వాళ్ళు మీరు ప్రైస్, వాళ్ళకు వెహికల్ ప్రైస్ మీరు చెప్పే ముందు ఏమేమి చెక్ చేస్తారో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? వెహికల్ ఫస్ట్ నేను వచ్చేసి వెహికల్ డోర్ ఓపెన్ చేసేసి బానెట్ క్లోజ్ ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ఓవరాల్గా వెహికల్ అనేది డ్రైవబుల్ కండిషన్ ఉంది. అవునవును. వెహికల్ కస్టమర్ హబ్కి వచ్చాడంటే వెహికల్ డ్రైవబుల్ కండిషన్ ఉంది కాబట్టి మనకు టైర్స్ ఓకే ఉంటాయి, ఖాళీ ఉంటుంది ఇంకా. ఫస్ట్ వీ విల్ చెక్ ద ఇంజన్ కంపార్ట్మెంట్. మెయిన్ వచ్చేసి ఇంజన్. ఇంజన్లో కరోజన్ ఏమైనా ఉందా, స్లడ్జ్ ఉందా. ఇది వచ్చేసి కాంపోనెంట్ ఏంటంటే ఇంజన్ మెయిన్ ఇంపార్టెంట్. స్లడ్జ్ అంటే ఆయిల్ లాగా, ఆయిల్ ఉంటుంది కదా ఇంజన్ ఆయిల్. వెహికల్ ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేయకపోతే ఆయిల్ అనేది గడ్డ కట్టిపోతుంది, అది స్లడ్జ్ అంటారు. దాంట్లో స్లడ్జ్ మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది. ఫస్ట్ వీల్ చెక్ దట్ వన్. అండ్ ఇన్ కేస్ ఇదైతే ఏమీ లేదు, స్లడ్జ్ అయితే లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి విజువల్గా కనిపిస్తుంది. We will check the engine oil level gauge. వెహికల్ ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎంత ఉంది. ఇక్కడ మాక్సిమం కూడా ఉండకూడదు, ఎందుకంటే బ్యాక్ కంప్రెషన్ చెక్ చేయడానికి రాదనమాట. మినిమం నుంచి మాక్సిమం లెవెలే ఉండాలి. ఆల్రెడీ వీ హ్యావ్ చెక్ దిస్. ఓకే ఉంది. ఆఫ్టర్ వీ విల్ చెక్ ద అప్రాన్స్. విజువల్గా కనిపించేది ఫస్ట్ అప్రాన్స్. ఇది ఒక స్ప్రింగ్ ఉంటుంది కదా సార్ మనకు, టోటల్ వెహికల్ ఏదైతే స్టెబిలిటీ ఉందో టర్న్ కావడానికి మొత్తం వెహికల్ యొక్క స్టెబిలిటీ మొత్తం దేని స్ప్రింగ్. అప్రాన్స్. ఇది వచ్చేసి లెగ్ మెంబర్స్. ఈ లెగ్ మెంబర్స్ ఓకే ఉన్నాయా లేవా. రైట్ అప్రాన్. ఇది ఓకే ఉందా లేదా. అంటే పెయింటింగ్ లాంటిది పోతుంది ఒక యాక్సిడెంట్ లాంటి లేదు సార్, మనకు ఇది రోబోటిక్ వెల్డింగ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది మీకు ఇందులో కనపడుతుంది అనమాట. రోబోటిక్ వెల్డింగ్స్ ఉంటాయి, ఈ సీలెంట్స్ ఉంటాయి. ఇలా సీలెంట్స్ రావన్నమాట మనకు. రోబోటిక్ వెల్డింగ్స్ అనేది ఉండదు. ఇది వచ్చేసి రోబోటిక్ వెల్డింగ్స్ అనమాట. ఓకే. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇది మళ్ళీ బయట చేపియరా? రేపు ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీకు మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చే రోబోటిక్ వెల్డింగ్స్ అనేది రాదు. వి విల్ చెక్ ద సాల్డరింగ్ వెల్డింగ్స్ ఓన్లీ. గ్యారేజ్ ఏదైతే మనం వెళ్ళినా కూడా ఆ వెల్డింగ్స్ అనేది